నమస్తే అండి, నేను రజాక్. అఖండ 2 ఈ సినిమా చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది అనమాట. ఎందుకంటే అఖండ సినిమా 1 చూసిన తర్వాత నాకే నిజం చెప్తున్నా, థియేటర్లో ఆ రోజు వచ్చినటువంటి వైబ్రేషన్స్ మామూలు వైబ్రేషన్స్ కాదు. బేసిక్గా బాలయ్య బాబు గారి సినిమాలు అంటే ఆయన డైలాగ్ డెలివరీ అంటే అదంతా ఒక లెక్క ఉంటుంది. కానీ అఖండ 1 సినిమా వచ్చినప్పుడు నేను పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. వెళ్ళినప్పుడు థియేటర్లో చూస్తూ ఉంటే సెకండ్ హాఫ్ దగ్గర నుంచి పూనకాలు స్టార్ట్ అయినాయి అనమాట. దానికి సీక్వెల్గా వస్తున్నటువంటి సినిమా అఖండ 2. ప్రస్తుతానికి అయితే బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. కానీ నన్ను బాగా డిసప్పాయింట్ చేసిన, చాలా డిసప్పాయింట్ చేసిన. ఎంత డిసప్పాయింట్ అంటే చాలా దారుణంగా ఉంది. ప్రస్తుతానికి సంబంధించి తెలంగాణలో బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. ప్రీమియర్ షోలు పడతాయి అంటున్నారు, నైట్ షోలు పడతాయి అంటున్నారు. ఆంధ్రాలో అయితే 9ంటికి పడతాయి, నైట్ 9 దగ్గర నుంచి పడతాయి అనమాట. 9:30 నుంచి పడతా ఉంటాయి. కానీ తెలంగాణలో మిడ్-నైట్ 1కి ఇచ్చాను అంటున్నారు. ఎర్లీ మార్నింగ్ 4 షోలు ఉంటాయి అంటున్నారు. హైదరాబాద్లో థియేటర్ ఓపెన్ కాలేదు. నేను డిసప్పాయింట్ అయినా. ఎందుకు థియేటర్లు ఓపెన్ చేయరు? 2 రోజుల ముందు ఓపెన్ చేయొచ్చు కదా. వీడియోలు చేస్తారా? బుకింగ్స్ కాలేదని ఎందుకు కావు బుకింగ్స్? బాలయ్య బాబుకి బుకింగ్స్ ఎందుకు కావు? పైగా దేవుడి సినిమాని ఎవరు టార్గెట్ చేస్తాడు? ఎవరికి మాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఉంటాయి? ఎవడైనా ఎందుకు చేస్తాడు టార్గెట్ బాలయ్య బాబు గారిని? ఆయన ఎవరైనా అంటున్నాడా, ఏమైనా చేస్తున్నాడా బుకింగ్స్ ఓపెన్ చేయడానికి? మరి మూవీ టీం ఏం చేసిందో నాకైతే తెలియదు. బుక్ మై షోలో అయితే 6 గంటల వరకు అయితే టికెట్లు అయితే ఓపెన్ చేయలేదు. బట్ ఆంధ్రాలో ఓపెన్ చేసినారు. వైజాగ్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయి. మన ఆంధ్రాలో చూసుకుంటే వైజాగ్లో జగదాంబ థియేటర్లు కావచ్చు, ఆ పక్కన గాజుబాగ్ థియేటర్లు కావచ్చు, అవన్నీ కూడా బాగా బుక్ అయినాయి. విజయవాడకు సంబంధించి ఐనాక్స్ అన్నీ కూడా మంచిగా బుక్ అయినాయి. కానీ తెలంగాణకు సంబంధించి టికెట్లు ఓపెన్ చేయాలంటే నాకు అర్థం కాదు. ప్రతి సినిమాకి ఇదే తంతు. 2 ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలవుతుంది. ఎందుకంటే లార్డ్ శివ కాన్సెప్ట్తో వస్తున్నటువంటి సినిమా కాబట్టి దేశవ్యాప్తంగా విడుదలవుతా ఉంటే ఈ సినిమాకి ఇంకో దరిద్రం తగలబడింది. నిజంగా దేవుడి సినిమాకి దరిద్రాలు అంటే నాకు అర్థం కావట్లేదు. ఈ సినిమాకి తమిళనాడుకి సంబంధించి ఇరోసను, ఇంకోటి వచ్చేసి 14 ఫ్రేమ్స్ ఏదో ఒక ప్రొడక్షన్ సంస్థ ఉంది కదా, ఈ రెండింటి మధ్య ఏదో కొట్లాట్లు అయితే ఉన్నాయట. దీంతో తమిళనాడులో ఈ సినిమా ప్రసారం చేయడానికి కోర్టు ఒప్పుకోలేదు. కోర్టు స్టే ఇచ్చింది దాని మీద. సో ఇప్పుడు అక్కడ ఇంకొక చాలా బాగా ఇష్టం. మొత్తానికి బాలయ్య బాబు గారి సినిమా వస్తుందంటే ఆయన ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటారు. మామూలు ఉండదు. నిజం చెప్తున్నా, ఈరోజు నైట్ తాండవమే వేస్తారని చెప్పొచ్చు. అభిమానులు రేంజ్లో చెలరేగిపోతారు. చాలా కాలం తర్వాత కూడా మంచి సినిమా వస్తుంది. పైగా సీక్వెల్ వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ పీక్ రేంజ్లో ఉన్నాయి. బాలయ్య బాబు గారి ట్రైలర్ చూసిన తర్వాత నేనైతే ఆశ్చర్యపోయినా. ఏం కొట్టినాడు ఆయన అని చెప్పేసి తమన్ని చూసి, తర్వాత బాలయ్య బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఉందండి, కొట్టేసినాడు. నేను బాలయ్య బాబు గారి హార్డ్ కోర్ ఫ్యాన్ కానప్పటికీ కూడా నాకు ట్రైలర్ చూసిన తర్వాత మంచి ఒక ఒళ్ళు జలధరింపోయి వచ్చిందనమాట. సో అంత మంచి విజువల్ ఎఫెక్ట్స్తో వస్తున్నటువంటి ఒక సినిమా కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి ముఖ్యంగా. 2 ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు. సినిమా ఇండస్ట్రీ బాగుపడదండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ అసలు బాగుపడదు. మన పక్కన ఉన్న తమిళనాడు వాళ్ళు తమిళ సినిమా రిలీజ్ అయితే, డబ్బింగ్ సినిమా రిలీజ్ అయితే టికెట్ రేట్లు ఎంత పెడుతున్నారు? 80 నుంచి 150 ఉంటుంది ఏదైనా సరే. కానీ మన వాళ్ళు ఎందుకో తెలియదు 300, 600, 800, 1000, 2000, 3000. ఏంది డబ్బు ఏంటి? డబ్బులా చిల్ల పెంకులా. బాలయ్య బాబు గారి సినిమాకి కూడా హైక్స్ అయితే పెంచినారు. 600 రూపాయలు అంట మినిమం టికెట్. సో అదనమాట తంతు. 600 రూపాయలు పెట్టుకొని ఆంధ్రాలో మరి తెలంగాణలో కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే కొంచెం నెగిటివ్. అది రెండోది ఏంటంటే అనుకున్నంత టైంకి ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ అనేది ఓపెన్ చేయలేదు. బుకింగ్స్ ఎప్పుడైతే 2 రోజుల ముందు 4 రోజుల ముందు ఓపెన్ అవుతాయి బుక్ మై షోలో, అప్పుడు బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటారు మరి వెళ్ళాలని చెప్పేసి ఒక ఊపు వస్తుంది. ఏంటో ఇదేదో హాట్ కేకులు అమ్ముడవ్వాలన్నట్టు ఎగ్జాక్ట్గా మూవీ రేపొద్దున ఈరోజు నైట్ లేకపోతే ఈరోజు నెక్స్ట్ డే రేపు సినిమా ఉందని అనుకుందాం. రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి షోలు పడాలనుకుంటే కనుక ప్రీవియస్ డే 4 దగ్గర నుంచి 5 దగ్గర నుంచో 5 గంటల నుంచి ఓపెన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ దిక్కుమాల పంచాయతీ ఆపండి దయచేసి. దాన్ని పెట్టాలనుకుంటే ముందు ఒక 2-3 రోజుల నుంచి పెట్టండి. అందరూ బుక్ చేసుకుంటూ ఉంటారు. హాట్ కేకులు అమ్ముడవుతాయి. కూడదు రేపే పెడదాం అంటే కనుక ఇది ఎట్టాగే తగలబడతా ఉంటాయి. హైదరాబాద్లో మరి బుకింగ్స్ ఎలా ఉన్నాయి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆంధ్రాలో అయితే బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. నార్త్కి సంబంధించి అంటారా, వాళ్ళు ఫస్ట్ ఏదైతే అఖండ చూడలేదు కాబట్టి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉండవు. బట్ నా అంచనా ఏంటంటే ఈ సినిమా రేపు థియేటర్లో పడ్డ తర్వాత నార్త్ ఆడియన్స్ మొత్తం కూడా ఊగిపోతారు. పుష్ప సినిమాకి ఎట్టయితే ఊగారో అట్ట ఊగుతారనమాట నార్త్ ఆడియన్స్. నాకైతే అది 100% అయితే నాకైతే నమ్మకం అయితే ఉందన్నమాట. మరి మీరేమనుకుంటున్నారు? మరి సినిమాకి టికెట్ బుక్ చేసుకున్నారా? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి? మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. నాకైతే ఈ సినిమా బాగానే ఉంటుంది. అటర్ ఫ్లాప్ అయితే కాదు, సినిమా బాగానే ఉంటుంది, చూడొచ్చు.